మేడం గడ్డమంటారా
2 నిమిషాలు అక్కడ
teachers. Please come. I think we have only. So myself, Madhukar Reddy. So many of you know. And today I am going to host our reunion event. So I extend a very warm welcome to all the teachers and dear friends to the reunion of 95-96 10th class batch. I am extremely delighted to see you all here today. It has been, friends, we have so many memorable moments in the school, with the teachers, with the headmaster, with that time, the Gauranilu Alchinapasa Garu, and respectable madams and sirs. We are all very fortunate to have studied in this school. The teachers of the school taught us with great dedication and commitment. Their teachings and blessings have been with us all the time and will be with us forever. Coming to have with us some very, very special guests, none other than our beloved teachers. So, I will headmaster of the time, please welcome sir. Bhaiya, name please. Please welcome sir. Bharati Madam Garu, current headmaster, please welcome ma'am. S. Venkatesh sir, please welcome sir. Please welcome sir. Rahim. Saragapal sir. Latif sir, please welcome. Inder Singh sir, please welcome. Raj Mohammed sir. Sandarani ma'am. Wow, what a great moment. After 20 years, we are recollecting each and every memory. గురువులారా వందనం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా?
గురువులారు ఎలా ఉన్నారు? ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఇదే స్కూల్లో చదువుకొని మళ్ళీ ఈ వేదిక పైన గత 2 నెలల నుంచి చేసినటువంటి ఇది శ్రమ అంటారు చూడండి, కృషి అంటే అందరి నేమ్స్ కానీ ఫోన్ నంబర్స్ కానీ తీసుకొని అందరికీ చెప్పడం, అందరూ ఒకేసారి గ్యాదర్ అవ్వడం అనేది చాలా అపూర్వ ఘట్టంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మరొకసారి. మా ఆహ్వానాన్ని మన్నించిన ఇక్కడికి విచ్చేసినటువంటి మా విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, అలాగే మా తోటి ఫ్రెండ్స్ కూడా అభిమానాలు తెలుపుతూ శుభోదయం. ఈ 20 సంవత్సరాల తర్వాత జరుపుకునే పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో అందరం కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక అపూర్వ ఘట్టంగా ఫీల్ అవుతున్నాను. అలాగే జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. థ్యాంక్స్ గుడ్ వర్క్. ఇప్పుడు మనకి జ్యోతి ప్రజ్వలన వెంకటేష్ సార్ చేతుల మీద జరుగుతుంది. దయచేసి ఆల్ ద టీచర్స్ ప్లీజ్. ఇప్పుడు పేరెంట్స్ అండ్ టీచర్స్, మన తోటి విద్యార్థుల్లో 8 మంది కీర్తిశేషులు అయినారు. వారి ఆత్మశాంతి గురించి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. బిఫోర్ దట్ సో ఐ విల్ అనౌన్స్ ద నేమ్. కీర్తిశేషులు వనమాల, ఇప్పుడు నెక్స్ట్ స్టూడెంట్స్ ప్రొఫైల్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో దాని తర్వాత మనం లంచ్కి వెళ్తాము. లంచ్ తర్వాత మళ్ళీ టీచర్లకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. అందరు తెలుసు అనుకుంటా, వెల్ నోన్ పర్సన్ బండారి అశోక్ కాంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ 70 to 80% ఫర్ దిస్ ఈవెంట్. We should applaud him. So feeling proud. అందరికీ శుభోదయం. గత 20 సంవత్సరాల తర్వాత మన ఒక వేదిక పైన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే కలయికతో ఈ స్టేజ్ మీద కలిసినందుకు చాలా సంతోషిస్తున్నాను. దీని వెనకాల చాలా శ్రమ ఉంది. ఎనీవే నేను దానికి 100% సాటిస్ఫై అయ్యాను. ముఖ్యంగా మా విద్యను బోధించిన గురువులకు అందరికీ పాదాభివందనాలు పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ స్టేజ్ మీదకి పిలవగానే వారు ఎన్ని పనులున్నా ఈ 20 సంవత్సరాల కలయికకు వారు టైం కేటాయించుకొని వచ్చిన నా తోటి విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాభివందనములు. నా పేరు బండారి అశోక్. నేను ప్రజెంట్ ఆర్టీసీలో మెకానిక్గా పనిచేస్తున్నాను. అలాగే నాకు సైడ్ బిజినెస్లు కూడా ఉన్నాయి. దాంతో నాకు తోచినంతగా కొంతమందికి ఉపకారం చేస్తూ మనందరికీ ఆదర్శం కలిగిస్తున్నాడు వెంకటేష్ కోచ్ సార్. మన దాంట్లో చాలా మంచి గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నాతోటి మిత్రులకు శుభాభివందనం.
నా పేరు వెంకటేశ్వర్లు. నేను ఒక టెక్స్టైల్ వ్యాపారం చేస్తున్నాను. థ్యాంక్స్ వెంకటేశ్వర్లు. మహబూబ్ ప్లీజ్. మహబూబ్ నెట్వర్క్ ఇంజనీర్గా చేస్తున్నాడు. బెంగళూరులో పనిచేశాడు, హైదరాబాద్లో పనిచేశాడు. చాలా, ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా మహబూబ్ దగ్గర చాలా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. సో టీచర్స్కి నేను చెప్పేది ఇది. హలో, వేదికపై అలంకరించిన మా గురువులు అందరికీ నమస్కారాలు అండ్ మా తోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. రజనీకాంత్ బెల్లంపల్లిలో స్థిరపడి ఎల్ఐసిలో ఏజెంట్గా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రజనీకాంత్ మొదటి నుంచి ఇతను సిన్సియర్, ఇప్పటికి కూడా అతని లైఫ్ కూడా అలానే నడుస్తుంది. ఎన్నికరించిన ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు సుస్వాగతం. నేను ప్రస్తుతం ఎల్ఐసి ఏజెంట్గా బెల్లంపల్లి బ్రాంచ్లో పనిచేస్తున్నాను. పైరాడ రజనీకాంత్ నా పేరు. బి సెక్షన్. నెక్స్ట్ రూమ్ నంబర్ ప్లీజ్. పోషమల్లు మా యొక్క మంచి మిత్రుడు. ఈ ప్రోగ్రాం జరగడానికి అతడు కూడా ఒక భాగం. అతడు మా అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతడు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయినా కానీ ప్రతి ఒక్క పనిలో అతను భాగస్వామి ఉన్నాడు. పోషమల్లు మన కూడా ఇతను ఇప్పుడు గుస్సాడి నృత్యం తీసుకొచ్చింది ఇతనే. ఇతడు ఒక మంచి కళాకారుడు. ఆదిలాబాద్ జిల్లాలో మంచి పేరున్న ఒగ్గు కథ గుస్సాడి నృత్యం చేసే కళాకారుడుగా మా మిత్రుడు అయినందుకు మేము అందరం సంతోషిస్తున్నాం. మాకు చదువు చెప్పిన గురువులకు, పెద్దలకు మరియు తోటి విద్యార్థులు, నాతోటి చదువుకున్న విద్యార్థులు అందరికీ పాదాభివందనం. నాకు అందరూ కలిసిందంటే మహా సంతోషం అనిపించింది. జావిద్ అనే వ్యక్తి నాకు మంచిర్యాలలో కలిసి, నాకు ఫ్రెండ్స్ అనే మనిషి, నాకు క్లాస్మేట్లు ఎవరు కూడా కలవకపోతే జావిద్ అనే మనిషి కలిసి సెల్ నంబర్ తీసుకొని, అరే జావిద్ ఎక్కడున్నా మన దోస్తాను కలుసుకోవాలనే పట్టుదలతోటి ఎలాగైనా అందరినీ కలవాలన్న కృషి పట్టుదల అందరికీ. అదిగో నేను ఒకటి, నాకు పుట్టిన కాడ నుంచి 9th విడిపోయినా కానీ ఆ కళ అనేది అప్పింది. ఆ కళతోటి ఈ స్థాయికి నాతోటి ఒక 10 మంది బతుకుతున్నారు. థ్యాంక్ యూ. ఈ మొగిలి బెల్లంపల్లిలో స్థిరపడ్డాడు. వస్త్ర వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉన్నాడు. నా పేరు మొగిలి, మాది చిన్నగూడ విలేజ్. నేను ఇక్కడ బెల్లంపల్లి అశోక్ నగర్లో ఉంటున్నాను. 2 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడ బెల్లంపల్లిలో స్పోర్ట్స్ వేర్ షాప్ పెట్టుకున్నాను. నాకు 2 బాబులు. మా మిస్సెస్ హౌస్ వైఫ్, ఇంటర్ వరకు చదువుకున్నది. నాకు ఎప్పటికీ గుర్తుండే విషయం సాంసుందర్ రెడ్డి సార్. సాంసుందర్ రెడ్డి సార్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నాకు పనిష్మెంట్ అని రోజు లేదు. థ్యాంక్ యూ. రుక్సానా షాహీన్ మహిళల్లో మా విద్యార్థినులలో చాలా యాక్టివ్ పర్సన్ రుక్షానా షాహీన్. ఏ ప్రోగ్రామ్ ఉన్నా ముందుండి చేసే వ్యక్తి ఈమెనే. ఈమె వల్ల ఒక 4 ఇంకా సహ విద్యార్థులు దొరికారు. మాట్లాడాలని కోరుతున్నాను. హలో, ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్ అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. నాకు ఈ సార్లలో చాలా ఇష్టమైన మేడం ఈ మేడం. హిస్టరీ చెప్పేది ఏదో ఒకటి మళ్ళీ ప్రజెంట్ మా లైఫ్ లోకి వచ్చేసి ఇంట్లో కాదే అనుకుంటా మొహం అంతా చూసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బోర్డు పైన ఉన్న చాప్టర్స్ అంతా మొహానికి రాసుకుంటా కదా చెప్పేది. చాలా బేబీ మేడం చాలా ఇష్టము. ఆ బేబీ మేడం మిస్ అయింది. బేబీ మేడం 5 అని అనకపోయేది, పౌ అనేది. బేబీ మేడం 5 అన్నారు అంటే ఎందుకే నీకు అని కోపం చేసేది. ఆ మాట ఇప్పటికి కూడా మా పిల్లలకు కూడా చెప్తా ఉంటాను. నేను హౌస్ వైఫ్ ని, ప్రైవేట్ టీచర్ చేశాను. నాకు కూడా 2 బాబులు. నా బాబులు కూడా వచ్చారు. వెరీ గుడ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అల్లరి తగ్గలే, నాతో పాటు నా పిల్లలు కూడా అల్లరి వాళ్ళే. వెరీ గుడ్, అలానే ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ విజయలక్ష్మి.
లక్ష్మి 9వ తరగతిలోనే మా స్కూల్లో ఉండి ఇక్కడే బెల్లంపల్లిలో చదివి అత్తగారు కూడా బెల్లంపల్లి, అతని పెద్ద బాబు బీటెక్ చేస్తున్నాడు. హాయ్ అందరికి, నా పేరు విజయలక్ష్మి. మై హస్బెండ్ రాజంబొగిలి ఎస్ఎంపీసీ. నాకు 2 బాబులు. జయసింగరేణి. మాట్లాడు టీచర్స్ గురించి మాట్లాడు విజయలక్ష్మి. సారీ నెక్స్ట్ టైం మాట్లాడండి. శంకరమ్మ బెల్లంపల్లిలోనే ఉంటూ పేరు లావణ్యగా ఉంది, వాళ్ళ అత్తగారు పెట్టిన పేరు. అందరూ దయచేసి టీచర్స్ గురించి. సోమలక్ష్మణ్. కె లక్ష్మీనారాయణ రాజలింగ సార్ ప్రియ శిష్యుడు, మా యొక్క మంచి మిత్రుడు. అరే అప్పుడు లాస్ట్ బెంచే, ఇప్పుడు లాస్ట్ లోనే కూర్చున్నారు నువ్వు. వీడు అప్పుడు 10th క్లాస్ లో మా అందరికంటే పెద్ద వీడే, మా లీడర్ వీడు. పెద్ద దిక్కు. అందరికి నమస్కారం. నేను ఇప్పుడు ఆర్టీసీలో ప్రస్తుతానికి డ్రైవర్గా పనిచేస్తున్నాను. నేను అప్పుడు సరిగా చదువుకోక ఇప్పుడు నేను ఆర్టీసీలో డ్రైవర్ అయినా. చదువుకుంటే నేను కూడా ఇంకేమైనా అవుతుంది. మీ పిల్లల్ని కూడా చాలా బాగా చదివించాలని, ఈ కసిని ఆ పిల్లల మీద చూపించాలని కోరుతున్నాను. కనీసం ఫస్ట్ బెంచ్లో కూర్చొని పెట్టరు మీ పిల్లలు. బాలాజీ. బాలాజీ చికెన్ సెంటర్ అందరికి తెలిసే ఉంటుంది, బెల్లంపల్లి కూరగాయల మార్కెట్. మావాడు ఎవరు కలిసిన మార్కెట్లో చాలా బాగా మాట్లాడతాడు, పలకరిస్తాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః. నైస్. పాదాభివందనం చేస్తున్న బాలాజీ, వీళ్ళని దీవించాలని సార్లందరూ కోరుతున్నాను. వీరి పిల్లలకి వీరి లైఫ్ బాగుండాలని సార్ మీరు మనస్ఫూర్తిగా దీవించాలని కోరుతున్నాను. బైరి రాజేందర్ వృత్తిరీత్యా టైలర్, బెల్లంపల్లిలో ఉంటూ అందరికీ కలుపుకోతలంతో ఉంటాడు, మంచి వ్యక్తి. ఇక్కడ ఉన్న మన టీచర్లకు, మిత్రులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తాను. నేను చాలా బాధపడతా, ఎందుకంటే 9th మధ్యలోనే బంద్ చేసిన నేను స్కూల్ మాట. అప్పుడు మన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండే. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చిన, మా నాన్న కొద్దిగా సెట్ అయినాక చదువుకోవడానికి మళ్ళీ వచ్చిన. కానీ అప్పటికే సమయం లేకుండే, సార్ కూడా ఏం చేయలేకపోయాడు. బాగా అంటే ప్రతిరోజు బాధపడేది ఏంటంటే, నేను ఈ తక్కువ చదువుకున్నాని అసలు ఒకసారి ఏడ్చుడు తక్కువ ఉంటుంది, కానీ బాగా బాధపడిపోతా. అంటే బ్యాంకుకు పోయినా ఇంగ్లీష్లో పూర్తి స్థాయిలో రాయలేను, స్పెల్లింగ్ మిస్టేక్ అయితే భయంతో ఆయనతో కూడా రాయలేక తెలుగులా. అసలు ఎంతో అంటే అది ఇక చెప్పరాదు. 9th లాస్ట్ బంద్ చేసినప్పుడు ఈ రూమ్ ఉండే, ఇప్పుడు బిల్డింగ్ కట్టారు కానీ పెంకులు ఉండే. బాగా అంటే చాలా ఉద్వేగానికి గురైపోయినా నేను పొద్దున వచ్చినాక అలా కూర్చొని ఉన్నాక. తర్వాత స్పెషల్గా మేడల కోసం చెప్పాలంటే, మా పిల్లలకి ఇప్పుడు 2 చదివిపిస్తే ఇక స్కూల్ పేరు వద్దు చెప్పద్దు, కానీ 25,000 అవుతాయి. అయితే వాళ్ళకి ఏం వస్తలేదు, మళ్ళీ అచ్చుడు బాబు అది అవుతుంది. మనకు అసలు మేడంలు కంపల్సరీ నెల యూనిట్ టెస్ట్లు పెట్టి ఒక ఎగ్జామ్ మనకు పేపర్ 2 రోజులు పాఠాలు చెప్పారంటే ఖచ్చితంగా మనం క్లాసులో 40 మంది ఉంటే 38 మందిని పాస్ అవుతాయి. ఎవడు చదవని వాడు ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ మేడాలు సపరేట్గా, అరే నువ్వు వానికి ఎప్పుడా అది రావట్లేదు, వాడినే సపరేట్గా 2-3 సార్లు క్వశ్చన్లు చేస్తారు మేడంలు.
అరే ఇప్పుడు మనకు తెలియకుండానే ఏంటిది స్నానం చేసి రావాలి, మంచి బట్టలు వేసుకోకుండా కుక్కను పెడతాం, వాసన పసిగడుతుంది. మనకు తెలియకుండానే ఒక గొప్ప క్రమశిక్షణ ఉంది. మళ్ళీ నిజంగానే వేరే గవర్నమెంట్ యొక్క సార్లకు కూడా ఏం పైన డబ్బులు వచ్చేది ఉండబో. అప్పుడు బాగా తక్కువ పేమెంట్, అంటే మన గురించి స్పెషల్ రిస్క్ అట్లా తీసుకొని మనకంటే ముందు స్కూల్కి వస్తారు, మన తర్వాత పోతురు. మనం ఒకవేళ మధ్యాహ్నం ఎప్పుడైనా గ్రౌండ్ లో డుమ్మ కొడదామని ఇక్కడ పెట్టిపోయినా కూడా సార్ దొరకబట్టి తెల్లారు ఎవడు ఆబ్సెంట్ అయ్యింది ఇక్కడ పెట్టిపోయిందో అందరి ముందు మనకు కొద్దిగా ఏంది ఈ సిగ్గు కలగాలని అందరి ముందు నిలబెట్టి కొట్టిపిచ్చుడు, గోడ కుర్చీలు గుంజీలు తిప్పియడు. ఇట్లా ఏ కాడ మన గురించి వీళ్ళు ఎంత కేర్ తీసుకున్నారు అసలు. నిజంగా అసలు ఇట్లా మన కోసం సొంత పిల్లల కంటే ఎక్కువ మనల్ని పట్టించుకొని ఇట్లా ఎత్తేనే కనీసం ఈ మాత్రం జ్ఞానమైన ఉన్నది, మేడాలు చేయబట్టే సార్ చేయబట్టే అని చెప్పి అనిపిస్తాడు. బాగా అంటే బాగా అది ఇంకా కూడా మాట్లాడే ఉన్నది, కానీ అంత ఈ ఆనంద వాతావరణం నేను ఏం మాట్లాడలేకపోతానా. సరే కదా. నా పేరు మల్లీశ్వరి. నాకు ఏం మాట్లాడాలో తెలియదు. అందరికీ హాయ్ బాయ్. అన్న తెలియదు టాపిక్ ఇంతియాజ్. వేదికలను గురువులందరికీ వందనం. నా మిత్రులకు వామ్ ఆఫ్టర్నూన్. చంద్రవెల్లి నుంచి వచ్చానండి. 2002లో బసంత్ నగర్ అనే ఊర్లో స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రాజంగి స్వరూప గారు అంటే వాళ్ళ అమ్మాయి ఇప్పుడు మా స్కూల్లో 10th క్లాస్ చదువుతుంది. వెరీ గుడ్. వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ 2 years బిఫోర్ అయిపోయింది 10th క్లాస్. అంటే నీ స్కూల్లో మన ఫ్రెండ్స్ పిల్లలే జాయిన్ అవుతున్నారా? అట్లానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్యాండిడేటింగ్ చేసి వెరీ గుడ్ జాయిన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మాధవి కే మాధవి. టెన్త్ క్లాస్లో గైడ్, అందరితో కలుపుకోలుతనము, శ్రీత గౌరవనీయులైన ఉపాధ్యాయులు, నా తోటి విద్యార్థులకు హాయ్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. నేను టీచర్గా జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో. సైన్స్ అండ్ సోషల్ టీచర్గా చేస్తున్నాను. దాదాపు 17 years నుండి చేస్తున్నాను టీచర్గానే జాబ్. ఆ కష్టం టీచర్ అంటే ఏంటో నేను టీచర్ అయ్యాక తెలిసింది ఆ కష్టం ఏంటో. ఓకే, ఆ టైంలో మనం చేసిన అల్లరి కానీ అంటే ఆటపాటలు కానీ నేను క్లాస్కి వెళ్ళిన తర్వాత నాకు గుర్తొస్తుండే టీచర్స్ని సతాయించడము, తర్వాత వాళ్ళు ఇరిటేట్ అవ్వడం. రమేష్ గారు రామకృష్ణ మంచిర్యాలలో ప్రస్తుతం రిపోర్టర్గా పనిచేస్తూ మెడికల్ రిప్రజెంటేటివ్గా ఏజెన్సీస్ రన్ చేస్తున్నాడు. అందరికీ గురువులకు నమస్కారం, మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు ఎన్ రామకృష్ణ. మంచిర్యాలలో మెడికల్ పెట్టుకున్నాను, ప్లస్ లోకల్ ఆంధ్రప్రభ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఈ ప్రోగ్రామ్కి అందరు చెప్పారు చాలా రోజుల నుంచి గ్యాదర్ చేస్తున్నారని. ముఖ్యంగా దీనికి గ్యాదర్ చేయడానికి ఒక 4 మెంబర్స్, రహీం, అక్బర్, నాగేష్, అశోక్. మన రహీం లోకల్లో లేకున్నా కూడా వాట్సాప్లో ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్ను గ్యాదర్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్గా తన వంతుగా ఒక 10,000 రూపీస్ డొనేట్ చేసి అకౌంట్లో వేసి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాడు. రహీం మనస్ఫూర్తిగా కృతజ్ఞత. ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే అందరూ ఏదో రకంగా ఫీల్ అవుతున్నారు. ఇంతమంది ఫ్రెండ్స్ చూశాక నాకు బాధ తట్టుకోలేకపోతున్నారు. అంటే ఆనందం వస్తుంది.
ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఎంతమంది 20 మందిని గ్యాదర్ చేయాలంటే నాటే జోక్. మన రాజమౌళి సార్ నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంటారు. అందరు సార్ ఇట్లా కొట్టి సార్ ఇట్లా కొట్టేవాడు, టేబుల్ ఇట్లా ఎట్టి కొట్టారు. అది ఒక్క రోజు కాదు, 3 రోజులు పెయిన్ ఉండేది. ఆ 3 రోజులు పెయిన్ చూపుకొని ఇంట్లో స్కూల్ డుమ్మా కొట్టేవాడిని. ఇప్పటికి కూడా రావాలంటే స్టేజ్ ఫియర్ నాకు. అయినా కూడా వణుకుని మాట్లాడుతున్నాను అందరి ముంగట. ఈ అవకాశాన్ని కల్పించిన ఫ్రెండ్స్ కానీ గురువులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ ఆరోగ్యంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని, ప్లస్ ఇందులో మన ఫ్రెండ్స్ కొందరు మిస్ అయ్యారు, అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ చనిపోయారు. వాళ్ళ గురించి కూడా రహీం కొంచెం గ్యాదర్ చేసి వాళ్ళు ఏమైనా వెనుకబడి ఉంటే కొంచెం మన రకంగా సహాయం చేద్దామని నెక్స్ట్ అందరి తరఫున కోరుకుంటాం. అంటే మా గ్యాదరింగ్ ఉద్దేశమే అది. శ్రీధర్ పంచాయతీరాజ్ సెక్రటరీగా చేస్తున్నాడు. వీడు చిన్నప్పటి నుంచి యాక్టివ్ అండ్ ఇంటెలిజెంట్, క్లెవర్ స్టూడెంట్. వీడు ఆసిఫాబాద్లో లెక్చరర్గా కూడా పనిచేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉట్నూరులో పంచాయతీరాజ్ సెక్రటరీగా చేస్తున్నాడు. వీడు చిన్నప్పటి నుంచి బ్రిలియంట్, చాలా కష్టపడ్డాడు. ఈరోజు వీడి ఫ్యామిలీని వీడు ఒక మంచి స్థానంలో తీసుకొచ్చాడంటే వీడి కృషి. వెల్కమ్. వేదికను అలంకరించిన మన గౌరవనీయులు శ్రీ హరిచంద్రరావు సార్ గారు, మన హెడ్ హెచ్ఎం సార్ అండ్ డిప్యూటీ డిఓ రిటైర్డ్, మిగతా మనకు విద్యాబుద్ధులు నేర్పి మనకు ప్రియాతి ప్రియమైన మన అధ్యాపక బృందం అందరికీ కూడా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమ శుభాకాంక్షలు. ప్లస్ నా మిత్రులందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమ శుభాకాంక్షలు. అయితే ఒక చిన్న పద్యము. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భాతృజనము పంచుకొనగలేరు, విశ్వవర్ధనంబు విద్యాధనమురా విశ్వదాభిరామ వినురభేమ. అంటే విద్య అనేది ఎంతటి తరిగిపోనటువంటి ఆస్తి అనేది మన వేమన ఈ పద్యంలో చెప్పిండు. ఎవరు దోచుకోలేరు, కనీసం మన తోడబుట్టిన అన్నదమ్ములు కూడా మనకున్న విద్యను పంచుకోలేరు. అట్లాంటి విద్యాబుద్ధులు నేర్పిన మన గురువులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాను ఈ సందర్భంలో. అయితే మన హెచ్ఎం సార్ హరిచంద్రరావు సార్ గారు, సార్ క్యాబిన్ అంటే అక్కడ ప్రిన్సిపాల్ రూమ్ పోవాలంటే అంటే ఏ టీచర్ అన్నా ఏ సార్ అన్నా భయమే ఉండేది అప్పట్లో. క్యాబిన్లో సార్ దగ్గరికి ఇంకా వెళ్ళేదన్నా మాట్లాడాలి. అక్కడ సెకండ్ వన్ కనబడతలే మీరే కొంచెం. ఓకే రైట్, ఓకే రెడీ. అక్కడ 1 minute. Wait. Thank you very much. Program continue చేయాలి కాబట్టి ప్లీజ్ దయచేసి అందరూ మన భోజనం వేళ అయింది. మన
విద్యార్థులారా గ్రహించండి, అందరూ ఫస్ట్ భోజనం చాలా బాగున్నారా, చాలా బాగున్నారా. అప్పుడే కూకున్నాడు అక్కడ. వెనకనో అక్కలు పెద్ద అక్కలు ఉండేవాళ్ళు. మేము ఎప్పుడు ముందు ప్రేయర్లో ప్రొఫెషన్ మళ్ళీ తీసుకెళ్తాం. టైం పాస్ 10వ తరగతి దాకా ఇష్టం నువ్వు పడితే పడవు లేకుండా వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చోవాలని కోరుకుంటున్నా. లేని వాళ్ళు తొందరగా ముగించుకోవాలి, ఎందుకంటే మన గురువు నా పేరు రహీం. నేను ఇదే స్కూల్లో 10th క్లాస్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను సౌదీలో రియాద్లో పనిచేస్తున్నాను. 2004 నుంచి ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు ఇక నేను గర్వంగా చెప్పుకోవడానికి ఈ స్థితిలో ఉన్నానంటే కారణం మా గురువులు. ముఖ్యంగా అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఇనిషియేట్ చేస్తున్నామంటే, మాకు చదువు నేర్పింది సార్ మీరు. ఆ విలువ అప్పుడు తెలియలేదు సార్ మాకు. నిజంగా ఆ విలువ ఈరోజు తెలుస్తుంది మాకు. ఎందుకంటే మీరు ఆ రోజు అప్పట్లో 10th క్లాస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ప్రతి ఒక్కరు ఎక్కడంటే పేర్లు చెప్పాలంటే ఇప్పుడు హరిచంద్ర సార్ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్కు అఫ్జల్, చంద్రయ్య, మల్లయ్య వాళ్ళ దాకా అందరు. ఎందుకంటే చాలా అంటే మాకు అప్పుడు ఏం తెలియదు సార్, మీరే గైడ్ చేసారు. వెంకటయ్య సారు, శ్రీధర్ సారు, రాయలింగ్ సారు, అనంతర్ సారు, శ్యామసుందర్ రెడ్డి సారు, శంకర్ సారు, 6th 7th అయితే డయానా మేడం, శ్రీలత మేడం అయితే ఒక మదర్లా. అరే పిల్లలు ఇదిరా 7వ తరగతి 6వ తరగతి. ఇంకా చెప్పాలంటే డైనమిక్ లేడీ, టెంపర్ లేడీ అంటే సరళలక్ష్మి మేడం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఫ్యాక్ట్ సార్, ఇప్పుడు మీరంటే టీచింగ్ అనేది ఒక ప్యాషన్. మీకు మీరు గురువులు అంటే మీ ప్యాషన్, ఒక బుద్ధిని మీ ఒక విద్యను పంచాలనే ప్యాషన్. కానీ ఈ రోజులలో ఎంతమంది పిల్లల్ని టీచర్గా చేస్తున్నారు? క్వశ్చన్ మార్క్ సార్. ఈ రోజు నా కొడుకుని నేను టీచర్ చేస్తానా? ఎంతమంది కరెక్ట్గా గుండె వేసి చేసుకొని చెప్పండి, మీ పిల్లల్ని ఈరోజు టీచర్స్ చేయడానికి ఎంతమంది రెడీ? ఎవ్వరు లేరు. ఎందుకు? బీఏడి కొట్టాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే పిల్లలు ఇస్తారు, కట్నం ఎక్కువ వస్తుంది ఒకటి, అంతేగాని బై ఛాన్స్ తో టీచర్ అవుతున్నారు. కానీ
బై ప్రొఫెషన్ ఎవరు అవ్వట్లేదు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నాను, టీచర్స్ చాలా రెస్పెక్ట్. ఒక కంట్రీలో అయితే పిఎం కూడా అంత, ప్రైమ్ మినిస్టర్ కూడా ఎయిర్పోర్ట్లో అంత వాల్యూ లేదు సార్. కానీ టీచర్ అనగానే విఐపి ఎంట్రన్స్. అలాంటిది ఇండియాలో రావాలి సార్. అప్పుడే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుంది. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఒక కంట్రీలో ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా కానీ అంత వాల్యూ ఇవ్వాలి సార్. టీచర్ అంటే చాలా వాల్యూ. కానీ ఈ రోజులలో మన దురదృష్టం ఏమంటే కరెంట్ సిచ్యువేషన్లో డబ్బులు వేలకు వేలించి ప్రైవేట్ స్కూళ్ళలో పోతున్నాం కానీ ఆ టీచర్స్ దగ్గర అంత స్కిల్స్ లేదు సార్. రెండోది ఆ ఓపిక లేదు సార్. మీకున్నంత ఓపిక లేదు. మీరు నిజంగా సార్ నాకు ఈ రోజు అనిపిస్తుంది సార్, రెడ్డి సారు కట్టెబట్టుకొని 10 గంటలకు గేట్ దగ్గర ఉంటాడు. ఎవడైనా లేట్ వస్తే వాడిని కొడతాడు. పనిష్మెంట్ ఎందుకు? క్రమశిక్షణ. టైంకు రావాలనేది సార్ నుంచి నేర్చుకున్నాం మేము. అప్పుడు మాకు అర్థం కాలేదు, సార్ కొడతాడు, సార్ స్ట్రిక్ట్ అని తెలుసు. కానీ అది సార్ మాకు నేర్పించిండు. టైంకు బడికి వెళ్ళాలరా, రాకపోతే మీ భవిష్యత్తు నాశనం అవుతుందని సార్ ఇండైరెక్ట్గా మాకు చెప్పిండు. ఇంకోటి ఏంటంటే సర్వలక్ష్మి మేడమును రాజలింగ్ సార్ స్కౌట్, ఏ స్కూల్లో లేదు సార్ స్కౌట్ అండ్ గైడ్స్ అని. ఆ రోజుల్లో 25 సంవత్సరాల లోపలే సేవా కార్యక్రమాలు, లయన్స్ క్లబ్ అని, గంగాపూర్ జాతర అని, శివరాత్రి అని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి మమ్మల్ని సేవ చేయడాన్ని అలవాటు పరిపించిన వాళ్ళు. దానికి మా హరిచంద్ర సారు మిగతా సార్లు అన్నారు. ఇక్కడ మేము వెళ్ళేది ఎవ్రీ ఇయర్ క్యాంప్ అని, స్కౌట్స్ క్యాంప్ అని వెళ్ళి అక్కడ వంట చేసి తినిపించి అవన్నీ హైకింగ్ అని ఇవన్నీ చేసినాం సార్. ఈ రోజులలో పిల్లలకి మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 వరకు క్లాసెస్, డిజిటల్ క్లాసెస్. వాడికి చెమట కూడా రాదు. వాడు ఓన్లీ ఐప్యాడ్, ట్యాబ్, ల్యాప్టాప్. కానీ ఫిజికల్గా ఏం యాక్టివిటీస్ లేవు సార్. నిజంగా చెప్తుందంటే మీరు కష్టపడ్డారు సార్. ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. మేమందరం ఈరోజు ఇక్కడ గ్యాదరింగ్ అయ్యామంటే కారణం మీరందరూ పేరున. మీరు లేకపోతే మేము లేదు సార్. మేమేంటంటే ఈ గ్యాదరింగ్ ఏంటంటే అందరినీ 20 సంవత్సరాల తర్వాత మేమందరం ఒకటిగా ఉన్నాం. మేమందరం ఒకటి మీ శిష్యుల చూపెట్టడానికి గ్యాదరింగ్ సార్. రెండో ఉద్దేశం ఏంటంటే ఈ గ్యాదరింగ్ వల్ల మా ఫ్రెండ్స్లలో ఎవరన్నా వారికి ఏమైనా హెల్ప్ కావాలన్నా, ఏదైనా సజెషన్స్ కావాలన్నా మేము ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం సార్. ఈ వెబ్సైట్ క్రియేట్ అంటే branchyschool96.com క్రియేట్ చేసి ఈరోజు జరిగిన ఫంక్షన్స్, టీచర్స్ ఫొటోస్, మొబైల్ నెంబర్స్, అప్డేట్స్ అన్నీ పెట్టేస్తాం. ఫ్యూచర్లో మీరు ఎవరు ఎక్కడున్నా కూడా ఆ వెబ్సైట్ చూస్తే ప్రతి ఒక్క డీటెయిల్స్ వస్తుంది. ఇప్పుడు రహీంతో మాట్లాడాలంటే వాడి ఫోటో కొట్టగానే వాడి మొబైల్ నెంబర్, వాడి స్టోరీ. రమేష్ ఎం శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎం శ్రీనివాస్ విఠల్. మీరు చదువుకున్నప్పుడే సార్లకు భయపడలేదు, ఇప్పుడేం భయపడతారు మీరు? అక్కడ మాట్లాడుతున్నా అక్కడ ఇచ్చేయండి. చూసుకుంటే భయపడకుండా మాట్లాడలేకపోతుంది. Very good afternoon to all the teachers. Hello. Good afternoon all the teachers, my dear friends. It has been 20 years since we have gathered here. Moving on. It has been a wonderful occasion. I can say it is one of my life's best moment. I can say very proudly. I can say. So 20 years. So what I have been achieved and what I am today just because of all my teachers. Okay. Yes. So నేను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాను, వాట్ ఎవర్ ఐ am today just because of my teachers. That is one thing. And I am G. Mahinder. Let me give my introduction. 1995-96 batch ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత I did my graduation from Warangal. And during that time, before this, I would like to tell something about our teachers, especially Sridhar sir, who has been my inspiration because one of my pet areas of my subject is mathematics. And so when I went to Warangal, due to my financial troubles, కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల నేను అక్కడ అంటే డబ్బులు సరిపోకపోయేది నాకు, అంటే ఎడ్యుకేషన్. Then
mathematics ఏంటంటే core area for the students. So still even in Hyderabad, presently I'm staying in Hyderabad, Twin Cities, there is a huge demand for the students, for the tutors, especially who are teaching at the homes. That means who go to the homes and they teach. So నేను ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పేది, దట్ టు మ్యాథమెటిక్స్ చెప్పేది. సో జస్ట్ బికాస్ ఆఫ్ శ్రీధర్ సార్ ద హోల్ క్రెడిట్ గోస్ టు శ్రీధర్ సార్. అలా 3 years నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను జస్ట్ బికాస్ ఆఫ్ హోమ్ ట్యూషన్స్ చెప్పాను. Then I got KU campus MBA seat. The year 2004 to 6 I completed my MBA, and again during my MBA also I took mathematics tuition. So ala నాకు mathematics చాలా helpindi. Then coming to other subjects, Sarojulakshmi ma'am, if she is here, so I would like to say a big thanks to Sarojulakshmi ma'am. So ఎందుకంటే 20 years back, even nowadays even digital schools antunnamu, techno schools antunnamu. My daughter is there right now. She is there. She is in 2nd class and her fee is 25,000 per year, and which excluding transportation, uniform, books, snacks. These are all excluded. Only the tuition fee is 25,000. But what they teach, I can't imagine. See, our period of 20 years back, we designed the albums for history subject and other social subjects. So that knowledge has been given by Sarojulakshmi ma'am. And other teachers, ప్రతి ఒక్క టీచర్ పేరున హృదయపూర్వకంగా. And when I joined this school, first of all I would like to thank Sarangapani sir, and because he is one of my greatest inspirations. In the year 1990 I think, I joined 6th class లో జాయిన్ అయినప్పుడు సోషల్ సబ్జెక్ట్ లో సార్ బ్రెయిలీ లిపితో he used to explain everything, each and every term of social. సో నేను ఏంటంటే టెక్స్ట్ బుక్ లో చూసేవాడిని, సార్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. I used to be amazed completely. నేను అసలు అమేజ్ అయిపోయాను, సార్ హౌ హీ ఈజ్ ఏబుల్ టు టీచ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ యూసింగ్ ద బ్రెయిలీ లిపి అని చాలా నాకు ఐ వాస్ వెరీ మచ్ అమేజ్డ్, అండ్ ఇట్స్ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ Sarangapani sir. And first of all I would like to thank all the organizers, especially Ashok, Rahim, Akbar, Nagesh, and forgive me if I am missing any of the names, and everybody has supported like anything. Shyam Sundar Gana, sorry. Yeah. So everybody, and ee roju ikkada vachi dayas మీద వచ్చి మీతో మాట్లాడుతున్నాను, మీతో షేరింగ్ చేసుకుంటున్నానంటే so this because of the organizers, that is, and not just because of the organizers, it is because of the teachers too, because Sunday ఈ Sunday మీకు చాలా వర్క్స్ ఉంటాయి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. So this precious time you have given to us to share our opinions, feelings and whatever it is. And finally, I want to speak more and more, but due to lack of time, and even my friends are also waiting to speak. I'll give a small quotation about teachers, and I'll stop. And so we have different professions like engineering, doctor, all the different professions. And there is a great saying which says like, teaching is the only profession that ఓకే, థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ, నా తోటి ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. 20 సంవత్సరాల తర్వాత మనందరం ఇక్కడ కలుసుకుంటున్నామంటే సో అది ఎంతైనా కూడా మనందరికీ కూడా అభినందనీయం. అందరికీ పనులున్నాయి, ఉపాధ్యాయులందరికీ పనులున్నాయి. సో వాళ్ళ పనులన్నీ కూడా వదులుకొని మన కోసం మన పిలువగానే వచ్చినందుకు ఉపాధ్యాయులందరూ కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు సూరం శ్రీనివాస్. నేను 10th A సెక్షన్లో ఉండేవాడిని. ప్రస్తుతం హనుమాన్ బస్సులో ఉంటున్నాను. ఓకేనా, మా పేరెంట్స్ అంతా హనుమాన్ బస్సులో ఉంటున్నారు. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఓకే, ఇంకా నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ సమయాభావం వల్ల ఇంకేం మాట్లాడలేకపోతున్నాను. కాకపోతే ఏంటంటే హలో, మా విద్యార్థుల ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మా గురువులకి, మేడంలకి అందరికీ మా శుభాకాంక్షలు, మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
మరి సమయం తక్కువ ఉండడం వల్ల చిన్న మాట చెప్పాలనుకుంటున్నాం. ఈ రోజుల్లో ప్రయాణం చేయాలంటే మేము జాబులు చేస్తున్న స్థితిలో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చేసి వెళ్ళి జాబ్ చేయాలని ఎంతో కష్టంగా ఉంటుంది, ట్రాఫిక్ అని ఆ ఇబ్బంది అని. మరి ఆ రోజుల్లోనే స్కూల్ అంటే లోకల్గా బెల్లంపల్లిలో ఎన్నో సమస్యల మధ్యలో మంచిర్యాల నుంచి దూర ప్రయాణం చేసి టైంకి వచ్చి ఇక్కడ స్కూల్ను బజార్ ఏరియాలో మరి అందరు కోఆర్డినేట్ చేసి నడిపించిన హరిచంద్రరావు సార్కి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంవేను దయచేసి ఇంకెవరైనా మాట్లాడని వాళ్ళు ఉంటే వారు అక్కడ ఉండైనా మాట్లాడచ్చు. మళ్ళీ పిలవలేదు అని చెప్పి వారు లోన ఫీల్ కావద్దు. ఎవరైనా ఉంటే డైరెక్ట్ డయాస్ మీదకి వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు ఎంబీఎన్ గోపాల్. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నా ఏం ఏమంటే ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ సాధించి 10 మందికి సేవ చేయాలని కోరిక ఉంది. ప్రస్తుతం ఏంటంటే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను, అలాగే గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ టీచర్ కావాలి, టీచర్ జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రూప్లో ఏదైనా ఒక మంచి జాబ్ సాధించి సోషల్గా ఎవరికైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అజయ్, ఇంకెవరైనా మాట్లాడని వాళ్ళు ప్లీజ్. క్షమించండి, ఇంతకుముందు నేను స్టార్టింగ్లో మాట్లాడాను బట్ నా ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. అందుకోసమే మళ్ళీ వచ్చాను. మళ్ళీ మీరేంటో మళ్ళీ వచ్చడానికి కాదు. ఓకే, నా పేరు ప్రకాష్ అండి. ఓకే, ప్రజెంట్గా నేను సింగరేలో జాబ్ చేస్తున్నాను. ఓవర్మెన్గా చేస్తున్నాను. భూపాలపల్లిలో ఉంటున్నాను. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఎలా అనిపిస్తుందంటే, సంక్రాంతి చూశాను, దసరా చూశాను, దీపావళి చూశాను, క్రిస్మస్ చూశాను, తర్వాత రంజాన్ కూడా చూశాను. అన్ని పండుగల కంటే ఈ పండుగ ఈరోజు చాలా బాగుంది. మళ్ళీ మన అందరం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, ఆ పండుగ ఎప్పుడు అవుతుందో అని చెప్పేసి చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. నా పెళ్లికి అందరికీ ఇన్వైట్ చేస్తాను. తప్పకుండా మీ అందరికీ సపరేట్ ఫంక్షన్ పెట్టేసి సపరేట్గా ఇస్తాను. లోపల అందరూ నా పెళ్లికి తప్పకుండా రావాలని మరీ కోరుకుంటున్నాను. ఎవరు కూడా మిస్ కావద్దు ఈరోజు వచ్చిన వాళ్ళు కూడా. సెటిల్ కాలేదు మేడం, చూస్తున్నాను. ఇక్కడ దానికి గెట్ టుగెదర్ టు అనొచ్చా? గెట్ టుగెదర్ టు గుడ్ వన్. గెట్ టుగెదర్ టు ఓకే. నా మ్యారేజ్కి గెట్ టుగెదర్ టు అని పెట్టేసాను ఆల్రెడీ. తప్పకుండా అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫైనల్ గా ఎస్ రాజ్ కుమార్ మాట్లాడాలి. తర్వాత మన గురువులను సన్మాన ప్రోగ్రామ్ ఉంది. తొందరగా 2 నిమిషాల్లో మాట్లాడి కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. నా తోటి విద్యార్థులకు గుడ్ ఈవినింగ్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఫ్రెండ్స్, తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులు ప్రేమను పంచుతారు, గురువు గారు విద్యను ఇస్తారు. ఆ విద్య ద్వారా మనం అన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు విద్య లేకుండా ఏది నేర్చుకోలేదు. అలాంటి విద్యను అందించిన గురువులకు పాదాలు వందనం. నా పేరు ఎస్ రాజ్ కుమార్, శ్రీధర్ రాజ్ కుమార్. నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. ఒక 4 రకాల బిజినెస్ చేస్తున్నాను. నా దగ్గర ఒక 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఒక 8 సంవత్సరాలు బయోగ్రఫీ, ఆటోగ్రఫీ అన్ని ఒకసారి ఫైనల్ చేసేసి
మధుకర్ ఇక్కడ నేను 4th to 9th వరకు చదివాను. 9th క్లాస్లో మేము మూవ్ అయిపోయాం ఫ్యామిలీ మంచిగా. సో 9th వరకు ఆల్మోస్ట్ మా బ్యాచ్ వచ్చేసి అశోక్, రహీం, బి సెక్షన్తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది. నేను ఎక్కువ మంది గుర్తుండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మేము వాట్సాప్లో అనుకున్నామో, సో ఒకటే అనుకున్నాము ఎట్లయినా ఇది సక్సెస్ చేయాలి. అట్లీస్ట్ 10 మెంబర్స్ వచ్చిన మంచిదే వెళ్ళి మనం కలవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. సో 2 months వర్కౌట్లో చాలా కాంటాక్ట్స్ సంపాదించి అలా చేయడం వల్ల ఏమైందంటే ఒకరొకటి లైఫ్ ఏంటి, ఎక్కడున్నారో ఆ ఎఫెక్షన్ అనేది కనబడింది. అంటే ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు ఎలా తీసుకున్నారో. గురువులకు సన్మాన కార్యక్రమం మొదటగా మా పెద్ద గురువు గారైన హరిశ్చంద్రరావు సార్ వేదిక వేదికి రావాల్సిందిగా. ముందు నా తోటి సహ ఉపాధ్యాయులు, ప్రేమైన నాటి విద్యార్థులు, మరి ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇప్పటి విద్యార్థులు, టెక్నీషియన్స్, ఇంకా ఎవరైనా పత్రికా విలేకరులు ఉంటే వారు అందరికీ నా యొక్క నమస్కారములు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకనంటే విద్యార్థుల యొక్క ఈరోజు ప్రత్యేకించి ఈరోజు వీరు ఆర్గనైజ్ చేసినటువంటి పద్ధతి చూస్తే మా పిల్లలు ఎంత ఎదిగిపోయారనేది నాకు అర్థమైంది. సరే, చదువు విషయంలో, ఉద్యోగాల విషయంలో అందరూ ఒకేలాగా ఉండరు, కానీ ఈ ఆర్గనైజేషన్లో మాత్రము అందరూ ఒకేలాగా ఉన్నట్టుగా ఇక్కడ ప్రత్యక్షంగా గమనించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా చాలా మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. నేను ఎక్కువగా టైం కూడా తీసుకోను, ఎందుకంటే నాటి చిన్నగా ఉన్నటువంటి మీ బాలురంతా ఇప్పుడు పౌరులు అయిపోయారు. నాటి పౌరులమైనటువంటి మేమంతా వృద్ధులమైపోయారు. కాబట్టి మీకు ఇప్పుడు మేము ప్రత్యేకంగా బోధలు చేయాల్సినటువంటి అవసరమేం లేదు. కాకపోతే ఆ శాస్త్రాలన్నీ అప్పుడు చెప్పాం. ఇప్పుడు జీవితానికి సంబంధించినటువంటి, జీవిత శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే ధర్మో రక్షతి రక్షత అని అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మం అనేది ప్రతి వ్యక్తికి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కుటుంబపరమైనటువంటి ధర్మము, రెండవది సామాజిక పరమైనటువంటి ధర్మం. కుటుంబపరమైనటువంటి ధర్మం అంటే మనము ఒక కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్మునిగా, తాతగా, మనవనిగా, అట్లాగే స్త్రీలైందంటే కూతురుగా, తల్లిగా, అమ్మమ్మగా, మనవరాలుగా, కోడలుగా, ఇట్లా అనేక పాత్రలు పోషిస్తుంటారు కుటుంబ పరంగా. ఈ అన్ని పాత్రల్లో కూడా మనము మన ధర్మాన్ని మనము నిజాయితీగా, నీతిగా నిర్వర్తించినట్లయిందంటే అది కుటుంబపరమైనటువంటి ధర్మాన్ని మనము పూర్తి స్థాయిలో నిర్వహించినట్టు లెక్క. ఇది మనిషి జీవితంలో 50%. ఏది? కుటుంబపరమైనటువంటి ధర్మ పోషణ. ఇక మిగతా 50% ధర్మ పోషణ అనేది సామాజిక పరమైనది.
కుటుంబపరమైనటువంటి ధర్మ పోషణలోనే మన యొక్క పర్సంటేజ్ ఈ కాలంలో చాలా తక్కువగా ఉంటున్నది. ఎందుకంటే కుటుంబాలు పరిమితమైనటువంటి కుటుంబాలు అయిపోయింది. ఆ పరిమితమైనటువంటి కుటుంబాలు అవ్వటం వల్ల ఆ బాంధవ్యం, తండ్రి కొడుకుల మధ్య బాంధవ్యం కానీ, అన్నదమ్ముల మధ్య బాంధవ్యం కానీ, అక్కా చెల్లెళ్ళ మధ్య బాంధవ్యం కానీ, ఈవెన్ భార్యాభర్తల మధ్య బాంధవ్యం కానీ ఒకప్పుడు ఉన్నంత బలంగా స్ట్రాంగ్గా ఇప్పుడు ఉండడం లేదు, కొంత తగ్గుతుంది దురదృష్టవశాత్తు. ఎందుకు కారణం ఏంటి అంటే అంత గ్లోబలైజేషన్ ఎఫెక్ట్తో ఒకప్పుడు మొత్తం తాతల నుంచి పడితే మునిమనవల దాకా ఒకే కుటుంబంలో ఉందరు, ఒకరి కష్టాలలో ఒకరు పాలు పంచుకుందరు, మంచి చెడులు చూసుకుందరు. తర్వాత స్వార్థాలు కూడా తక్కువగా ఉండే అప్పుడు, ఇప్పుడు స్వార్థాలు పెరిగిపోయాయి. ఈ రోజు నాకు ఎందుకు సంతోషం అనిపించింది అంటే ఆ కుటుంబపరమైనటువంటి ధర్మరక్షణలో మీరు ఎంత బాగున్నారు అనేది మాకు తెలియకపోయినా ఈ రోజు ఇక్కడ సామాజిక పరమైనటువంటి ధర్మరక్షణలో మీకు ఆ స్పృహ అనేది చాలా ఉన్నది అనేది నాకు అర్థమైంది. ఎందుకనంటే మొట్టమొదటిగానే ఇక్కడ ఉన్నటువంటి మధుకర్ అనుకుంటాను, వారు మాట్లాడుతూ రాజేంద్ర మధుకర్ మాట్లాడుతూ ఏమన్నారంటే మా బ్యాచ్లో కూడా కొందరు కాస్త మేము సదా మీ సేవలో ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు తరువాయిగా ప్రజెంట్ హెడ్ మాస్టర్ భారతి మేడం గారు, శ్రీమతి భారతి మేడం చూడండి మేడం. మేడం గారు మాకు ఈ ప్రోగ్రామ్కి ఎంతో సహకరించారు. ఎందుకంటే మొదటగా మేడం గారి దగ్గరికి వెళ్ళి మేము లిస్టు సేకరించాం. అప్పుడు వారి అనుభవాలను ముందు చేసుకున్న బ్యాచ్ వారి అనుభవాలను మాకు ముందుగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. దాన్ని మేము చాలా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా మిస్టేక్ కావద్దని చాలా ప్రయత్నం చేశాము. ఎనీవే ఏదో ఒక మిస్టేక్ జరిగి ఉంటుంది, దాన్ని మన్నించాలని మేడం వద్ద వినయించుకుంటున్నాము. వారి అమూల్యమైన సందేహాన్ని చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. స్టూడెంట్స్కి, పిల్లలు కాబట్టి మీకు అందరికీ నా యొక్క దీవెనలు. మరి ముఖ్యంగా మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అసలు టీచర్స్ అంటే తెలుగు సార్లకైతే బాగా వచ్చు. పుత్రుడు జన్మించినప్పుడు అప్పుడు తండ్రికి కలిగే సంతోషం కన్నా ఆ పుత్రుడు సరైన స్థితికి వచ్చి ఆ ఎదిగినప్పుడు తండ్రికి కలిగే సంతోషం చాలా ఉంది. సందేహాలను ఇవ్వాల్సిందిగా సార్ని కోరుకుంటున్నాం. మిత్రులు డి శ్రీధర స్వామి మరియు నాతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయ సోదరులు సోదరీమణులందరికీ నా యొక్క అభివందనాలు. ఈ 20 సంవత్సరాల తర్వాత కలయిక మాతృ దేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ గురువులకు తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇచ్చి గౌరవించే సంస్కృతి మనకు. మీరు ఈ గౌరవాన్ని పాటించుతున్నందుకు గురువులను త్రిమూర్తులతో పోల్చి అందించే సాంప్రదాయం మనకు. ఒక మనిషి ఆలోచనలు అతని జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
కానీ ఓ ఉపాధ్యాయులు ఆలోచనలు కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాలపై ప్రభావితం చేస్తాయి. వారి పత్రి మనస్సులపై చెరగని ముద్ర వేస్తాయి. ఇప్పుడు మీరు ఎవరి తర్వాతగా శ్రీధర్ స్వామి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వీరిని సన్మానించాల్సిందిగా ఈనాటి ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక సమావేశానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నుండి అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నా. రీసెంట్గా మనం అందరం పేపర్లో చూసాం, కేసీఆర్ గారు ఆయుధ చండీ యాగం చేశారు. ఆ ఇన్స్పిరేషన్లో ప్రాయుధ చండీ యాగం చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఇంతమందిని గ్యాదర్ చేయడం ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో మీరు సక్సెస్ అయ్యారు. ఇది కూడా ఒక యాగం లాంటిది. 80 మంది పిల్లల్లో ఇప్పుడు దాదాపు 65 మంది పిల్లలు ఇక్కడ పిల్లలే. మీరు ఇక్కడ సో మీరు గ్యాదర్ అవ్వడం చాలా గొప్ప విషయం. అట్ ది సేమ్ టైం ఇంతమంది మా పూర్వ ఉపాధ్యాయులను కలిసే అవకాశం కల్పించడం కూడా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంలో ఇన్విటేషన్ ఇవ్వడానికి అక్బర్ అండ్ నగేష్ మా ఇంటికి వచ్చారు. ఆ రోజు ఈవినింగ్ నేను అప్పుడే మా మెండల్ నుంచి వచ్చి కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నాను. అక్బర్ వచ్చి, అక్బర్ ఈజ్ మై డియర్ స్టూడెంట్, 6th క్లాస్ నుంచి నా స్టూడెంట్, పిల్లపల్లికి వస్తున్నాడు. ఇట్ ఈస్ వెరీ స్మార్ట్, చాలా స్మార్ట్గా ఉండేవాడు. సో ఇంటికి వచ్చి సార్ నేను అందరాము అన్నాడు. అయిపో అన్నాడు. ఎవరో తెలియదు అంటే పోల్చుకోలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కొంచెం మారింది కదా, అంత ట్రాన్సాక్షన్ కాదు. నేను గుర్తుపడలేదు. సార్ మీరు అక్బరం సరే అందరూ ఇప్పుడు లోపలికి తీసుకొని మాట్లాడి, సో పిల్లల్లో మీలో మార్పు అనేది సహజం. మా పెద్దలు హరిచంద్రరావు సార్ ఇంతకుముందు చెప్పారు, మీరు ఈ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. మనసు మేము కూడా ఒకప్పుడు మీలాంటి స్టూడెంట్స్నే. బట్ బాధ్యతలు, వయస్సు ఇవన్నీ రొటీన్గా జరిగేటువంటి విషయాలు. ఏదేమైనా బజార్ ఏరియా పాఠశాల, ఇట్స్ నాట్ ఏ పాఠశాల, స్కూల్. ఇది ఒక ఇండస్ట్రీ. లాస్ట్ 3 బ్యాచెస్ మేము చూసాం. డిఫరెంట్ ఫీల్డ్స్లో చాలామంది డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు సెట్ అయిపోయారు. ఇప్పుడు కూడా ఇక్కడ అందరు మాట్లాడుతుంటే ఐ ఫెల్ట్ మోర్ హ్యాపీ. కొందరు టీచర్స్గా, కొందరు బిజినెస్, మరి కొందరేమో డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండడం చాలా అరుదైనటువంటి సన్నివేశం. జీవితం అంటే కష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. అన్నిటినీ ఓవర్కమ్ చేస్తేనే లైఫ్ లీడ్ చేసినట్టు. సో మీకు ఆ భగవంతుడు ఆ ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చాడు. మనకు కొంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు కూడా మన బ్యాచ్లో జరిగినాయి. ఒక 5-6 చనిపోవడం అంటే 30 to 35 years ఆఫ్ ఏజ్లో చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఈరోజు చాలా చక్కగా కొన్ని మీరు ఒక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. రహీం కానీ అలాగే మీ ఫ్రెండ్స్. బికాస్ వాళ్ళకు మనం చేయూతను అందిస్తే నా కుటుంబం బాగుపడుతుంది. కానీ కొన్ని నిర్ణయాలు ఆవేశంలో తీసుకోవద్దు. అప్పటికేదో స్టేజ్ మీద అనౌన్స్ చేసిపోయినంత మాత్రాన దెర్ ఇస్ నో రిజల్ట్. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ముఖ్యం.
అనుకున్న దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం కూడా చాలా టిపికల్ టాస్క్. సో మీరు దాని ఒక ఛాలెంజ్గా తీసుకుంటే తప్ప వీ కాంట్ గెట్ సక్సెస్. సో ఆ విధంగా మీరు చేయండి. అలాగే మా వంతు సహాయం కూడా మాటదైనా ఆర్థికంగానైనా మీరు మమ్మల్ని, ముఖ్యంగా నన్ను, ఐ డోంట్ సే మమ్మల్ని, నన్ను స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో మీరు ఏమైనా చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేస్తానంటే నేను కూడా నా వంతు సహకారం చేస్తాను. అలాగే కుమార్ చెప్పాడు కదా సార్ దగ్గర నేను డ్రైవర్ అని. మేడం ఒక రిటర్న్ ప్రత్యేకంగా హెచ్ఎం గారికి అధ్యక్షత వహించిన హర్షధర్రావు గారికి, మరి ఇతర సహా ఉపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులకు మొట్టమొదటిగా నేను ఈ సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. నిజంగా అసలు ఎంత మంచి సందేశం ఇచ్చారంటే హర్షధర్రావు గారు, అది చాలా వాస్తవమైన విషయం. మన కుటుంబం ఆ దినములలో సమిష్టి కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాలు ఉన్నప్పుడు ఎవరో ఒక అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, బలహీనుడుగా ఉంటే తక్కిన వారు కృషి చేసేవారు. ఆ ప్రేమ, ఆ బాంధవ్యాలను ఆ రీతిగా వాళ్ళు నడిపించుకుంటూ వచ్చారు. ఇంకా ఈ దినాలలో కొన్ని స్థలాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇక రాష్ట్రాలు ఏమైపోయిందంటే నిజంగానే స్వార్థం. అయినా ప్రతి వారు కూడా వ్యక్తిగతంగా అనేక రీతులుగా అభివృద్ధి చెంది ఉండటాన్ని బట్టి వ్యష్టి కుటుంబాలు వచ్చేసాయి. దాన్ని బట్టి ఇక ఒకరి విషయాలు ఒకరు పట్టించుకునేటటువంటి పరిస్థితులు కూడా లేకుండా ఉన్నాయి. కానీ అలాంటి సమయంలో ఎంత మంచి ఆ ఉద్దేశాన్ని తీసుకున్నారంటే నిజంగా చాలా నిజంగా దానికి నేను ఒకటైతే సంతోషపడుతున్నాను. ఆ దినాలలో మా టీచర్స్ మధ్య ఉన్న ఐక్యత కదా, అసలు టీచర్స్ చెప్పాలి, మా టీచర్స్ మధ్య మంచి ఐక్యత. నిజంగా మంచి హెడ్ మాస్టర్ ఉండే, అంటే ముందు మేము పొగడకూడదు, దేవుడు వారిని ఆశీర్వదించాలి. అలాంటి ఐక్యత కష్టపడి అసలు మేము ఆయా సమయంలో ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా ఇక మమ్మల్ని బాధ పెట్టేవారు కాదు. ఎవరి పనులు వాళ్ళని చేసే వాళ్ళం కాబట్టి అసలు నేను మన శంకర్ సార్ కానీ, రెడ్డి సార్ కానీ, మన శ్రీధర్ సార్ కానీ ప్రతి ఒక్కరు కూర్చోండి మేడం. ఏమైనా విద్యార్థి బృందానికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఏం చెప్పాలని మాట్లాడాలని అనుకున్నా నాకంటే ముందు నాకంటే చాలా చాలా పెద్దవాళ్ళు, ఘనత వహించినటువంటి వాళ్ళు చాలా మాట్లాడటం జరిగింది. తరువాతగా శ్రీలత మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వీరిని సన్మానించాల్సిందిగా మొదటగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను.
చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఎస్టర్డే టుడే ఫర్ ఎవర్ జీసస్ ఇస్ ద సేమ్. ఆల్ మే చేంజ్ బట్ జీసస్ నెవర్. గ్లోరీ టు హిస్ నేమ్. ఎందుకంటే ఎందుకంటే ఈ స్థలంలో నేను ఈరోజు నిలబడ్డానంటే అశోక్ వాళ్ళు తెలిసి వాళ్ళు నన్ను పిలవడానికి వచ్చినప్పుడు నేను కండిషన్ బాగాలేదు. అయినప్పటికీ దేవుడు ఈరోజు నన్ను మీరు వస్తారా మేడం బండి పంపాలా అంటే దేవుడు నన్ను తప్పకుండా రోజు లేపుతాడు. ఎందుకంటే నేను సాక్షిని కనుక నన్ను లేపుతాడు. నేను వస్తా అని చెప్పింది అశోక్కి రాసింది. కాబట్టి ఈరోజు నేను నిలబడ్డాను కాబట్టి ఈ మాట మీతో పంచుకుంటున్నాను. రెండవదిగా మీరందరూ పిలిచారు కానీ మీరందరూ కూడా పెళ్ళికి మేము ఎవరూ రాలేదు కదా. మీ భార్య పిల్లలతో వస్తే మాకు ఇంకా సంతోషంగా ఉంది కదా. అందరూ కూడా మీ పిల్లలు మేము చూసేవాళ్ళం. మేము కూడా అమ్మమ్మలమే కదా, సంతోషపడేవాళ్ళం. ఏం పర్వాలేదు, సంతోషంగా పెడతారా. తర్వాత ఈ బ్యాచ్లో నాకు ఎక్కువ అనుబంధం. పిల్లలందరూ నా దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ నన్ను ఎంతో బాగా ప్రేమిస్తారు కూడా. కనుక ఈ బ్యాచ్ పిల్లలందరూ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకొక మాట ఏంటంటే బాలుడు నడవవలసిన త్రోవను సరళం చేస్తే వాడు పెద్దవాడైనప్పటి నుంచి దాని నుంచి తొలగిపోవడం. కాబట్టి ఈ స్కూల్లో మీరు నడిచారు. నడవటం అంటే ఒక తెలిసినకి వచ్చారు. కానీ నడవవలసిన త్రోవ అనే జ్ఞానాన్ని పంచడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. రెండవదిగా మమ్మల్ని నడిపించడానికి హరిచంద్ర సార్కి మంచి జ్ఞానం దేవుడు ఇచ్చాడు. సార్ ఎవరిని నొప్పించలేదు, ఎప్పుడు బాధించలేదు. పిల్లల్ని కానీ ఉపాధ్యాయులను కానీ ఎవరిని కూడా కష్టపడ్డాను. కాబట్టి సార్ కూడా నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత నా కొడుకు కూడా సార్ ట్యూషన్ ఫ్రీగా చెప్పేది, అది కూడా ఒక సంతోషం. మీరు సేవా దృక్పథంలోకి వస్తున్నారు కదా, ఇది కూడా ఒక సేవే. తర్వాత శ్రీధర్, లతీఫ్ నన్ను ఒక తల్లిగా ప్రేమిస్తారు. వెళ్ళవేలా ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాతగా ఆనందచారి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరు. ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంచి మార్గాలను ఎంచుకుంటున్నారు. మంచి మార్గంలో మీరంతా ప్రయాణిస్తారని, తప్పక మీరు అనుకున్నదంతా సాధిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. తర్వాతగా లక్ష్మీకాంతయ్య సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వీరిని సన్మానించాల్సిందిగా కె లక్ష్మీనారాయణ, వి శ్రీనివాస్, వి రాజు, కె రామకృష్ణ. సార్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి శ్రీ ప్రధానోపాధ్యాయులైన హరిచంద్ర గారికి, ఎంయూ శ్రీధర్రాజు స్వామి గారికి, నా తోటి సోదర ఉపాధ్యాయ బృందానికి అందరికీ
అభినందనలు. మరియు పూర్వ విద్యార్థులను ప్రోగు చేసినటువంటి వారికి మరి కార్యక్రమానికి శుభాశీస్సులు చేస్తూ మేము తరువాతగా సారంగపాన్ సార్ గారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా మొదటగా కోరుకుంటున్నాం. రహీం మహబూబ్ పైకి శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గౌరవనీయ పెద్దలు వెంకటేశ్వర గారు, గౌరవ ఎంఈఓ గారు శ్రీధర్ స్వామి గారు, మరియు పెద్దలు మేడం గారు, మరియు నాతో పనిచేసినటువంటి సోదరి ఉపాధ్యాయులు మరియు విద్యార్థి. థ్యాంక్ యూ సార్ సారంగపాన్ సార్. తర్వాత రాయలింగ్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వారిని ప్రకాష్ జి మహేందర్ అచ్చయ్య గారు, వెంకయ్య గారు, సురేశ్వరం గారు మరియు ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క అభినందనాలు. విద్యార్థులందరికీ నా యొక్క ఆశీర్వాదాలు. నిజంగా ఈ సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయమే. నాకు చాలా కాలం నుంచి ఈ రహీం, అక్బర్, శ్యామ్ అంతా కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసి చెప్తున్నారు కానీ చేస్తున్నామని. నా దగ్గర ఎన్నోసార్లు వచ్చిండు, ఆ సంతోషం. కానీ ఈ బ్యాచ్ వాళ్ళు చాలా మంది కూడా మంచి స్థితిలో ఉండవు. నాకు చాలా సంతోషం. ఎప్పుడైతే విద్యార్థులు పెద్ద స్థాయిలో ఉంటారో అప్పుడు దానికి గర్వకారణం. ఓకే, ఎందుకంటే అది మనం మర్చిపోలేదు. ఇప్పుడు నాకు ఓనవలు పెట్టించినటువంటి గురువులు ఇప్పటికీ ఒకే సార్ ఉన్నారు. అందులో ఎక్కడ ఉన్నదో తెలియదు కానీ ఆనందరావు సార్ అంతకుముందు చాలా ప్రయత్నం చేస్తున్నా కలుస్తలేదు. పట్టుకుంటే ఇప్పటికీ చేస్తుంది. అంటే విద్యార్థులు మరియు గురు శిష్యుల అనుబంధం ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్నగా ఎగ్జాంపుల్, ఒక క్లాసులో ఒక విద్యార్థి వెనుకబడి ఉంటాడు. అతను ఎన్నిసార్లు చెప్పినా అతనికి బుర్రకెక్కలేదు. మరి ఏం చేస్తాడు? ఆ ఒక మేడం బాగా ఆలోచించింది, మరి ఈ అబ్బాయి ఎందుకు వెనుకబడి ఉన్నాడు, కారణం ఏంటి, మరి ఏం చేయాలి అని అబ్బాయిని ఒక 2-3 సార్లు మందలించడం జరిగింది, ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అయినా అతనికి ఎక్కలేదు. చివరికి ఆ మేడం చేసిందంటే ఇంటి పోయి స్థితిగతుల కోసం ఆలోచించింది. ఆ అబ్బాయి స్థితిగతులు ఏంటి, ఏం కదా, ఎందుకు చదువుతాడు అంటే అతనికి తండ్రి ఉంటాడు, తల్లి చనిపోయి ఉంటుంది, తండ్రి వేరే భార్య చేసుకుని ఉంటాడు. అయితే తల్లి చక్కగా చూడడం లేదు. ఇది పరిస్థితి. అబ్బాయి రావడము, క్లాస్లో కూర్చోవడం ఒక రకంగా ఉండేవాడు. చివరికి ఆ మేడం చేసిందంటే ఆ అబ్బాయిని ఆ విషయంగా తెలుసుకొని
అతన్ని ఉన్న మనసులో నుండి అతను ఉన్నటువంటి ఆలోచన బయట తీసుకొచ్చేసి అతన్ని మాకు మంచిదాన్ని నడిపించేసి అతన్ని ఒక ప్రయోగం చేసింది. ఎట్లా అంటే రోజు ప్రత్యేకంగా అతను కలుసుకోవడం, అతను ముచ్చటించడం, ప్రత్యేక శ్రద్ధ చూసడం, అట్లా చేయడం వల్ల అబ్బాయికి కొంచెం మారిపోయింది. చివరికి ఒకసారి స్కూల్ డే జరిగింది. స్కూల్ డే జరిగినప్పుడు విద్యార్థులు మామూలుగా అంటారు అదే స్కూల్ డే జరిగినప్పుడు అందరు విద్యార్థులు మనసుగా గిఫ్ట్ ఇస్తున్నారు. సార్ మేడం సువర్ణ మేడం ఇబ్బంది పెడుతున్నారు మేడం ప్లీజ్ కోఆపరేట్. అందరు మనసుగా గిఫ్ట్ ఇస్తున్నారు, అలా 1000 గిఫ్ట్ ఇస్తున్నారు. కానీ ఈ అబ్బాయి ఏం చేయాలంటే వాళ్ళ అమ్మది పాతది ఒక గొలుసు, అది వారికి ఊడిపోయి ఉంటే అన్ని అటెండ్ చేసేది ఆ మేడం గిఫ్ట్ ఇచ్చారు. ఆ మేడం సంతోషంగా స్వీకరించింది. మిగతా టీచర్లంతా కూడా తర్వాత సంతోషించారు. విద్యార్థులంతా కూడా ఒక రకంగా గెలవేసారు. ఈయన ఇటువంటి పాత ఇచ్చాడు ఇటువంటి ఇచ్చాడు కానీ అయినా చివరికి అబ్బాయి 5th అయిపోయింది. 10th వేరే స్కూల్కి వెళ్ళిపోవాల్సింది. 10th పాస్ అయినాక ఆ అబ్బాయి ఒక లెటర్ రాసింది. మేడం మీ దయ వల్ల నేను 10th పాస్ అయినా, మీ సహకారం. అలాగే ఇంటర్లో కూడా లెటర్ రాసింది. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. డిగ్రీ వేయండి, డిగ్రీలో కూడా అది దాన్ని ఏమంటాం నేను ఫస్ట్ వచ్చింది. ఇట్లా ఫస్ట్ వచ్చుకుంటూ పోతున్నాడు. చివరికి అబ్బాయికి పెళ్లి కుదిరింది. అబ్బాయికి పెళ్లి కుదిరితే పెళ్లి కూడా మంచి చెప్పేసి ఖచ్చితంగా మీరు రావాలి మేడం నా పెళ్లిగా అంటే మేడం పోయింది. ఎట్లా పోయింది? ఆ పాత గొలుసు అబ్బాయి ఇచ్చినటువంటి గొలుసు చేసుకొని పోయింది. ఆ మేడం చేతనే మిత్రులుగా పెళ్లి జరుపుకున్నారు. అంటే విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఈ విధంగా అనుబంధాలు ఉంటాయి. అంటే విద్యార్థుల లోపల మనం ఎట్లా చొచ్చుకుపోతామో విద్యార్థులు మనం ఆ విధంగా కాబట్టి మీరు కూడా దయచేసి టీచర్లను ఎక్కడైనా మీ పిల్లలు కానీ కించపరిచిన లేకపోతే ఏదైనా అన్నా కానీ మీరు మీ పిల్లలు చెప్పండి టీచర్లు ఏమైనా కనొద్దండి. తర్వాత మీరు కూడా మీ యొక్క పిల్లలు కూడా మీ పిల్లలు మీ అనకండి. ఆ పిల్లలు నేర్చుకుంటారు. మా సారీ మా డాడీ చెప్పిండు. మీరు ఇట్లా టీచర్కు ఇచ్చే విలువలు మీరు ఇప్పుడు చాలా ఇచ్చిండ్రు. ఇదే విలువలు మీ పిల్లలకు కూడా అలవర్చుకోవాలని థ్యాంక్ యూ సార్. సార్ మేము మా బ్యాచ్లో మేము మిమ్మల్ని ఎవరం కూడా కించపరచలేదని మేము తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే మేము చాలా గౌరవిస్తున్నాం. ఎందుకంటే మేము ఎంటర్ అయినప్పుడు మాకు స్కౌట్ అంటే తెలియదు. అలాగే కొత్తగా ప్రభుత్వం అప్పుడు బీసీ వాళ్ళకు కూడా బుక్స్ ఇంట్రడ్యూస్ చేసింది, టెక్స్ట్ బుక్స్. అవన్నీ కూడా మీరే సమకూర్చేవారు. మేము అంత ఈజీగా మర్చిపోయింది సార్. మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా కించపరచలేదు. అంటే సార్లో భావాన్ని వ్యక్తపరిచిండు. మేమేదైనా కించపరిచుంటే క్షమించాలని కోరుకుంటున్నాం. పనిచేసినటువంటి మిత్రులు, ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారములు. నా ప్రియమైనటువంటి శిష్యులందరికీ నా యొక్క శుభాశీస్సులు. నేను ఈ బజార్ ఏరియా పాఠశాలలో 1988 నుంచి 98 వరకు పనిచేయటం జరిగింది. ఈ పాఠశాల నా జీవితాన్ని మార్చివేసినటువంటి ఒక దేవాలయం. ఎందుకంటే నేను ఇక్కడ చాలా అనుభవం కలిగినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర పనిచేయటం వల్ల
నా సర్వీసులో కూడా నేను అదే పద్ధతిని నా ఉద్యోగ విరమణ వరకు కూడా కొనసాగిస్తానని నేను ఆశిస్తున్న భగవంతుని యొక్క కృప వల్ల ఆనాడు ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులంతా కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు వచ్చి అందరూ మంచి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ఇతర వృత్తులలో స్థిరపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పాఠశాల శ్రీధరస్వామి అన్నట్టు ఒక ఇండస్ట్రీ. ఇక్కడి నుంచి 88 నుంచి 98 వరకు చూసినట్లయితే చాలామంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగినట్లుగా నాకు ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రుల ద్వారా తెలుస్తుంది. కాబట్టి నేను 2 బ్యాచ్లకు ఈ సన్మాన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మొదటి బ్యాచ్ అప్పుడు వచ్చినాను, మళ్ళీ ఇప్పుడు వచ్చినాను. అనివార్య కారణాల వల్ల మధ్య బ్యాచ్లో రాలేకపోయినా ఇక్కడ విద్యార్థులందరూ చూస్తుంటే వీరికి ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్ళిన తర్వాత అందరికంటే ఎక్కువగా సంతోషపడేటువంటిది ఉపాధ్యాయుడే. ఎందుకంటే మేము చెప్పినటువంటి విద్యార్థులు మాకంటే పై స్థానాలలో ఉన్నారని మేము చాలా సంతోషిస్తున్నాం. ఉపాధ్యాయుడు కోరుకునేది కూడా అదే. తాను విద్య నేర్పినటువంటి విద్యార్థులు తనకంటే పై స్థానంలో ఉండి సమాజానికి మంచి చేసేటువంటి ఉత్తమమైనటువంటి పౌరుడుగా తయారవుతున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మీ అందరి దగ్గర కూడా చాలా సేవా దృక్పథం ఉంది. గత బ్యాచ్ విద్యార్థులను ఇప్పుడు కూడా చూసినట్లయితే ఇంకా మీతో చదువుకున్నటువంటి విద్యార్థులు అనివార్య కారణాల వల్ల ఉద్యోగాలు దొరకకపోవడం, ఆర్థికంగా వెనుకబడి ఉండటం, వాళ్ళ యొక్క కుటుంబం యొక్క పరిస్థితులను మీరు గ్రహించి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని మీరు సభాముఖంగా తెలియజేయడం అభినందనీయం. మీరంతా కూడా మన పాత విద్యార్థులను జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళకి అలాంటి సహాయం చేస్తామని మీరు ముందుకు రావటం చాలా సంతోషదాయకం. ఆ కార్యక్రమాన్ని మీరంతా కూడా విజయవంతంగా కొనసాగించాలి. దానికి భగవంతుడు మీ అందరికీ వారి యొక్క దివ్య ఆశీస్సులతోని మీరు ఇంకా పై స్థానాలకు వచ్చి వెనుకబడిపోయినటువంటి మీ మిత్రులందరికీ సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ నాకు చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించినందుకు మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సార్. శ్యామ్ సుందర్ రెడ్డి సార్ను ఎవరు మరవలేరు. ఎందుకంటే ఒక నిమిషం లేట్ వచ్చినా కూడా పెద్ద కంకబద్ద పట్టుకొని రెడీగా ఉండేవారు గేట్లో. ఇంకా వాడికి అయినట్టే. తర్వాత మాకు స్పోర్ట్స్ అంటే తెలియదు. అప్పుడు పీఈటీ సార్ ప్లస్ సోషల్ రెండింటికి కూడా సమన్వయం చేసింది. మేము కాగజ్నగర్కి వెళ్ళి ఫుట్బాల్ ఆడినామంటే అది శ్యామ్ సుందర్ రెడ్డి సార్ దయవల్లనే. దానికి ఫుల్ సపోర్ట్గా హరిచంద్రరావు సార్ అప్పటికప్పుడు ఫండ్ రిలీజ్ చేసి స్పోర్ట్స్ సామాన్ తెప్పించి మీరు ఆడుకోండిరా, అలాగే మీ చదువులు కూడా చూసుకోండిరా అని చెప్పి స్ట్రిక్ట్గా, ఎందుకంటే సార్ స్టేట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఏది కూడా ఇట్లా ఇండైరెక్ట్గా చెప్పడం స్టేట్ ఫార్వర్డ్గా చెప్తాడు, ఏదైనా హానరబుల్గా చెప్పేస్తారు. ఎందుకంటే స్కూల్ సార్దే, పిల్లలు మనం వారి వాళ్ళమే కాబట్టి అంత అధికారం సారికే ఉంటుంది. కాబట్టి కొందరు ఎలా ఉంటారంటే చెప్పనట్టుగా ఉంటారు, కానీ సార్ మాత్రం ఫుల్ స్టేట్. మేడం సైడ్ థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ మీ అభిమానానికి. ఈరోజు 95, 96 బ్యాచ్ పిల్లలు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి పిలవగానే ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మా అప్పటి ప్రధానోపాధ్యాయులు హరిచంద్రరావు సార్ గారికి, మరియు మా గురువులు సరోజలక్ష్మి టీచర్,
అండ్ డైనా మేడం ఇప్పుడే రాయలింగ్ సార్ చెప్పారు ఓనమాలు దిద్దిన టీచర్లను కలుసుకున్నాను. మాకు ఓనమాలు దిద్దించింది ఈ టీచర్లు. నేను రోజు కలుసుకుంటూ ఉంటాను, నా గురువులు వాళ్ళు. అదేవిధంగా తక్కిన నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు అంటే మేము బ్రాంచ్ స్కూల్లో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు మా శిష్యులైనందుకు ఇంకా అదృష్టంగా భావిస్తున్నాం. ఫస్ట్ మన బ్రాంచ్ స్కూల్ పిల్లలే 98 బ్యాచ్ వాళ్ళు మొట్టమొదట ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేశారు. తర్వాత అన్ని బ్యాచ్ల్లో ఇన్స్పిరేషన్. నిన్న ఒక స్టూడెంట్ కలిశాడు, మేడం 92 బ్యాచ్ మేము రెడీ అవుతున్నాము అని. అదేవిధంగా ఇంకొక బ్యాచ్ మేము రెడీ అవుతున్నాం మేడం, మీ దగ్గర రావాలనుకుంటున్నాము అని అంటుంటే ఏ స్కూల్లో జరగట్లేదు చూడండి. అసలు ఏ స్కూల్లో పిల్లలు కూడా అంటే వాళ్ళ గురువులను గుర్తించట్లేదా అని అనిపిస్తుంటుంది. అదే మా బ్రాంచ్ పిల్లలు చేస్తుండ్రు కదా, ఇంకా సిఎస్ఐ కానీ ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎవరు చేయట్లేదు అని అంటే అది మేము మీకు టీచర్స్గా ఉన్నందుకు మేము చేసుకున్న పుణ్యంగానే భావిస్తున్నాము. అదేవిధంగా ఫస్ట్ ఇప్పుడు ఒక అబ్బాయి చెప్పాడు శ్రీధర్, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సాఫ్ట్వేర్లు కావాలని కోరుకుంటారు కానీ టీచర్లు కావాలని మాత్రం ఎవ్వరు కోరుకోరు. కానీ మా బాబుకు మంచి టీచర్ కావాలని కోరుకుంటారు. మరి వాళ్ళ పిల్లలు టీచర్లు కాకపోతే మరి మంచి టీచర్ ఎక్కడ దొరుకుతారు? అదేవిధంగా బాలాజీ నాకు రోజు ఎక్కువ కలుసుకుంటూ ఉంటాం, ఎందుకంటే నేను మార్కెట్ నుంచి వెళ్తుంటా కాబట్టి. మేడం అప్పటి చదువులే మేడం, అసలు ఇప్పుడు ఆ చదువులే లేవు, మా పిల్లలకు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం కానీ అటువంటి విద్య అందుతలేదంటే కరెక్ట్. నేనైతే చాలా బాధపడుతుంటాను. ఇప్పుడు ఏ విధంగా అంటే పిల్లలకు మర్యాద లేదు, చెప్పింది అర్థం చేసుకోరు. దానికి తోడు మన ప్రభుత్వం జారీ చేస్తున్నటువంటి విధి విధానాలు ఏంటిదంటే పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీయొద్దు, కొంచెం అనగానే వాళ్ళు పోయి సూసైడ్ చేసుకోవటం, తర్వాత టీచర్ని బ్లేమ్ చేయటం. రీసెంట్గా మా స్కూల్లో నిజంగా మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ మా యొక్క ఐక్యతను మేమందరం కూడా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం. మేడం చెప్పారు సార్, డైనా మేడం గారు, అందరూ కొడుకు, తల్లి, అక్క, చెల్లె, లతీఫ్ సార్కి అయితే అందరు అక్కలే, అందరినీ పేర్లు పెట్టి పిలుచుకునే వాళ్ళం. సార్ యొక్క అడ్మినిస్ట్రేషన్ని మీ యొక్క పిల్లల యొక్క ఇంత పెద్ద పిల్లలు వచ్చినప్పుడు ఫస్ట్ బ్యాచ్ అయినా కూడా ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయకుండా క్లాస్ని ఎంత మర్యాద బెదిరియగా ఇలా చేసుకుని వచ్చే పిల్లలు టీచర్లను చూడగానే చేయరిస్తుడు. ఇప్పుడు అట్లా కాదు. నిన్న మా హెచ్ఎం ఒక అబ్బాయిని ఎందుకు రోజు రావట్లేదని ఇట్లా వేయబోతే సార్ చేయి పట్టుకున్నాడు, ఇట్లా పట్టుకుని ఏంటి కొడుతున్నావు అని అడిగాడు. అంటే కాదురా మరి నీ గురించే కదా నేను చెప్పేదంటే చదువే అన్నిటికీ మూలం కాదు, నేను ఎక్కడన్నా బతుకుతా నాకు టీసీ అన్నాడు. స్పందైనా అరే ఏంటిది పరిస్థితి, టీసీ అంటున్నావు అని మళ్ళీ వాడిని రాకేష్ అని పిలిచి ఏంద్రా నువ్వు మాట్లాడేదంటే కొట్టద్దు మేడం, నాకు చదువు ఇష్టం లేదు, నేను ఇట్లా కూలి పోతా, పత్తి పోతా, కొయ్య పోతా, ఇంకేదో చెప్తా, నేను చదువుకుంటా కానీ నేను చదువు అవ్వదు, నా చదువుకోమనద్దు, మా అమ్మ నన్ను బాధ పెడతా అంటే నేను వస్తానా అంటున్నాను. అదొకటి. టీచర్స్ ఇంటికి పోయి తీసుకొస్తుంటే కూడా మాకు చాలా బాధ అవుతున్నది. గురువు యొక్క విలువ మాది అక్కడే పోతున్నది. ఏమని అంటే ఇంటికి పోయేసరికి నేను ఇంకా చులకన అవుతున్నా. అప్పుడు మీ స్కూల్లో సీట్ కావాలంటే ఎమ్మెల్యే రికమెండేషన్, మున్సిపల్ చైర్మన్స్ అని రికమెండేషన్, తల్లిదండ్రులు నాకు బాగా గుర్తు, అక్కడ హరిచంద్రరావు సార్ గారు రూమ్ ఉండేది హెచ్ఎంది, ఇక్కడ వరకు బారులు తీరి చేతులు కట్టుకొని హరిచంద్రరావు సార్ దగ్గరికి వెళ్ళి సార్ సీటీయరా అని అడిగితే కూడా మన దగ్గర రూల్స్ లేక కెపాసిటీ సరిపోదని వెనక్కి పంపించిన సందర్భాలు ఎన్నో. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడే చెప్తున్నా నేను, వాళ్ళు ఏమన్నా అనుకోని కానీ నేను డైరెక్ట్ అంటారు, మీకు చిన్నపిల్లలు అనుభవం లేదు, హెచ్ఎంలు అయ్యేసరికి మీకు విధి విధానాలు తెలుస్తలేవు, ఒక సీనియర్ టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలని తోటి టీచర్లను ఇబ్బంది పెట్టదు. నిజంగా నేను ఇందాక ఒక మేడం చెప్పారు, శ్వేత మేడం చెప్పారు, హరిచంద్రరావు గారు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టారు, 14 ఏళ్ళు చేసిన నిజంగా మేము ఎప్పుడూ బాధపడలే, అబ్బా గింత స్ట్రెంత్, గిన్ని పేపర్లా, ఈ చదివేంది అని ఎప్పుడు కూడా మేము బాధపడలేదు.
తరానికి పాత తరానికి మధ్యలో వచ్చిన సార్. ఎందుకంటే కంప్యూటర్ యుగం ఎంటర్ అయినప్పుడు సార్ వచ్చారు. వారి నైపుణ్యాన్ని ప్లస్ కంప్యూటర్ను తోటి టీచర్లకు ఇంట్రడ్యూస్ చేసింది బ్రాంచ్ స్కూల్లో. ఐ థింక్ ఈసారి వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభ సాయంత్రం. వేదిక పైన ఉన్న 1995వ సంవత్సరంలో నా ఉద్యోగ జీవితాన్ని సర్వీస్ బుక్ ద్వారా ప్రారంభింపజేసిన ఆదర్శప్రాయులు గౌరవనీయులు పూజనైన హరిచంద్ర సార్ గారికి, అదేవిధంగా చిన్న వయస్సులో 1995లో ఈ స్కూల్లో వచ్చినప్పుడు నాకు మాతృమూర్తులుగా ఉన్న నాయన మేడం గారు, శ్రీలత మేడం గారు, అదేవిధంగా సరోష్టి మేడం గారికి పాదాభివందనాలతో, వయస్సులో చాలా పెద్దవాళ్ళు అందరి ఆదర్శాలతో వారు ఒక స్ఫూర్తిదాతలుగా నాకు ఈ పాఠశాలలో నేను ఉద్యోగాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషిస్తున్నాను. చాలామంది వక్తలు ఈ పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని, వారు చేసిన పనులను ఇక్కడ వివరించడం జరిగింది. అప్పటి అనుబంధాలు ఈనాడు లేవు. 1995 నుంచి 2001 వరకు నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆ రోజు వెన్ను తట్టి ప్రోత్సహించేవారు హెచ్ఎంస్ ఉన్నప్పుడు. హెచ్ఎం ఒకరికి మోడల్ టీచర్గా ఉండాలి. నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు మ్యాథమెటిక్స్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నేను ఆ రోజు వచ్చినప్పుడు ఏం చేస్తుంటామని సార్ అడిగారు, హరిచంద్ర సార్ ఏం లేదు సార్ అని. ఈ వయసులో ఏం లేదంటే వెళ్ళి ట్యూషన్స్ చెప్పి ఆర్థికంగా నువ్వెదుగు, జ్ఞానాన్ని వేరే వాళ్ళకి అందించు అని ఒక హెచ్ఎం ఒక టీచర్కి ఎవరు చెప్పడు. ఈ రోజుల్లో ట్యూషన్స్ చెప్తుంటే ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ఆపడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ రోజుల్లో నాకు హరిచంద్ర సార్ నాకు ఇప్పటికి గుర్తుంది. ట్యూషన్స్ చెప్పమని చెప్పినప్పుడు నేను ఆ మాటలు చాలా స్ఫూర్తిగా తీసుకొని ఆర్థికంగా ఈరోజు ఈ స్థానంలో ఉన్నారంటే హరిచంద్ర సార్ గారు నాకు పెట్టిన పిక్చర్. బ్యాచ్కు ఎస్ఎస్సిలో ట్యూషన్స్ 100-150 మంది బ్యాచ్లను నేను తీశాను. నేను ట్యూషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ట్యూషన్స్లను ఓవర్కమ్ చేసి ఎక్కువ స్ట్రెంగ్త్తో నేను ఒక గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ట్యూషన్స్ నడిపించాను. స్కూల్ పెట్టాను. కేవలం నా పేరు మీద ఐడల్ ఫౌండేషన్ స్కూల్ పెట్టగానే స్కూల్ పెట్టిన మొదటి సంవత్సరమే 350 అడ్మిషన్స్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ జరగడానికి మూలం ఈ దేవాలయం, ఈ ప్రాంగణం. ఈ ప్రాంగణంలో ఉన్న పనిచేసిన ప్రతి ఒక్క టీచర్ ఒక్కొక్క విధంగా నాకు రోల్ మోడల్స్. అదేవిధంగా అప్పటి విద్యార్థులు కూడా చాలా రెస్పెక్ట్గా, మీ బ్యాచ్ నాకు చాలా తక్కువ అనుభవంతో ఉంది. అయినా ఈ స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆ ప్రోగ్రామ్ నా ప్రోగ్రామ్గా భావించేవాడిని. ఇప్పటికి నేను 2 ప్రోగ్రామ్స్ చేశాను. ఫస్ట్ ప్రోగ్రామ్ చాలా ఇన్వాల్వ్మెంట్ అయినా. ఈ ప్రోగ్రాంలో నేను వాళ్ళే మొత్తం ఓన్లీ ఒక్కసారి ఫైనల్ టచ్ అప్ చూశాను. కానీ చాలా మంచిగా ఫస్ట్ ప్రోగ్రాంలో కొన్ని లోపాలు జరిగినాయి. ఆ లోపాలను సవరించుకొని ఈనాటి ప్రోగ్రాము చాలా దిగ్విజయమైందని నేను గర్వంగా చెప్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కావడానికి తోడ్పడిన ప్రతి వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 20 సంవత్సరాల అపూర్వ కలయిక, ఆయన మీరు ఏదైతే హెడ్డింగ్ పెట్టారో ఈ 20 సంవత్సరాల అపూర్వ కలయికలో నా 20 సంవత్సరాల ఉద్యోగ జీవితం గడిచిపోయిందని కూడా గుర్తుకొస్తుంది. అంటే నేను 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21 వసంతంలోకి అడుగు పెడుతున్న ఉద్యోగంలో. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ జరగాలి. మీరందరూ చాలా సుఖ సంతోషాలతో ఉండాలి. మై డియర్ స్టూడెంట్స్, నేను ఒకటే చెప్పదలుచుంది, గతాలు అనేవి కష్టంగా ఉంటాయి, జ్ఞాపకాలు అనేవి ఇష్టంగా ఉంటాయి.
థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. మీరు ఈ పట్టణంలో చాలా మార్పులు తెచ్చారు. ఒకటి ఏంటంటే విద్యా వ్యవస్థలో ట్యూషన్స్ చాలా వరకు పెట్టించగలిగారు. ఎందుకంటే స్కూల్లో వినకపోయినా కనీసం ట్యూషన్లోనైనా వాడి కొంత సమయాన్నైనా కేటాయించి మీ ఆధ్వర్యంలో కొంతనైనా నేర్చుకుంటాడని మీరు ఆలోచించి ఇంకా మీ ద్వారా ఇంకొంతమందికి ఉపాధిని కూడా కల్పించారు. చాలా ధన్యవాదాలు సార్. తర్వాతగా సంధ్యా మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వారిని సన్మానించాల్సిందిగా టి ప్రకాష్, మాధవి, రుక్సానా, ఓం శాంతి చెప్పండి అందరూ. ఓం శాంతి. ఎందుకంటే అందరూ శాంతిగా ఉండాలని కోరుకుంటున్నా, అందుకని ఒకసారి గుర్తు చేస్తున్నా. అందరూ ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పెద్ద కుటుంబాలున్నా, ఇప్పుడు శాంతి అనేది సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రతి వాళ్ళు అశాంతితో అల్లాడుతూ ఉన్నారు. ఆ అశాంతి మన జబ్బులకి కారణమవుతుంది. కాబట్టి మనందరం శాంతిగా ఉంటే మన ఆరోగ్యం శాంతిగా ఉంటుంది, మన కుటుంబము, మన సమాజము, మన దేశము, ప్రపంచమే శాంతిగా ఉంటుంది. కాబట్టి ఓం శాంతి అని మనస్ఫూర్తిగా చెప్పండి అందరూ. ఓం శాంతి. థ్యాంక్ యూ. మొదటి నుండి స్టేజ్ ఎక్కి నేను మాట్లాడింది నాకు గుర్తులేదు. స్కూల్లో 95 అపాయింట్మెంట్ నాది. నేను, లతీఫ్ సారు, ఇందర్ సింగ్ సారు మేము ఒకసారి వచ్చినాం. మీకు నేను ఎప్పుడు ఏం చెప్పలేదు. ఏదో అరేంజ్మెంట్స్కి ఎప్పుడైనా వచ్చానో లేదో కూడా గుర్తులేదు నాకు. తర్వాత ఏ సందర్భంలో అయినా నేను స్టేజ్ ఎక్కి మాట్లాడింది లేదు అది. కానీ వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నాకు కూడా ఈ పాఠశాల నాకు కూడా దేవాలయం లాంటిది. ఎందుకంటే నా మొదటి అపాయింట్మెంటు 95 జూన్లో మేమందరం ఒకసారి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మొదటిసారిగా నేను నా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను. అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చేసి వచ్చాను. అయినప్పటికీ అది వేరుగా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా గురువులు డయానా మేడం, సరోజలక్ష్మి మేడం, నాకు ఇక్కడ నా గురువులు గర్ల్స్ స్కూల్లో సువర్ణ మేడం ఉంది. ఆ గురువుల దగ్గరే మళ్ళీ వాళ్ళతో కలిసి పనిచేయడం. అయితే ఏది చెప్పినా సరే మేము అబ్బా మేడం ఇదా అదే అని ఒక్కోసారి అనేవాళ్ళం. చిన్నవాళ్ళం కదా, అంటే మేడం చెప్పేవాడు అనమాట. అసలు సార్ ఏది చెప్పినా సరే వాళ్ళు వెంటనే మొదలు పెట్టేవాళ్ళు. డైరీ రాయండి అంటే కదా ఇక్కడ మొదలు పెట్టేసేవాళ్ళు. అబ్బా మేడం అంటే లేదు రాయడమే. అసలు ఇంకా అనేయడానికి అవకాశం ఉండేది కాదు. హెచ్ఎం హరిశ్చంద్రరావు గారి నోట్లోంచి ఇట్లా మాట రావడం ఆలస్యం లేదు, ఇక్కడ అమలైపోతూ ఉండేది. ఇంకా మేమేం మాట్లాడతాము, వాళ్ళని అనుసరించేవాళ్ళం. నిజంగా అప్పుడు మేము పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత కూడా సార్ ఏం చేసేవారంటే, సార్ సిగ్నేచర్ కోసం వెళ్ళేవాళ్ళు. వెళ్తే మధ్యలోంచి ఒక పేపర్ తీసేవాళ్ళు. తీసి ఆ రిజిస్టర్లో మార్క్స్ ఎన్నో చెప్పమనేవాళ్ళు. అంటే పేపర్లో ఉన్న మార్క్స్ మేము ఎంటర్ చేసిన మార్క్స్ సేమా అని చెక్ చేసేవాళ్ళు. తర్వాత యావరేజ్ వేసేవాళ్ళం రిజిస్టర్లో. ఈ యావరేజ్ ఎలా వేసారని అడిగేవాళ్ళు. అంటే ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చేయడము, వర్క్ మైండెడ్ అనేది అలవాటైపోయింది. గౌరవం అనేది, తర్వాత ప్రధానోపాధ్యాయుడు అనేది భగవంతుడు ఇచ్చినటువంటి స్థానం, అది దాన్ని మనం గౌరవించాలి అని చెప్పేవారు డైనా మేడం. నాకు వాళ్ళు చెప్పిన మాటలు చాలా గుర్తొస్తుంటాయి. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను. నేను కొంచెం ఆవేశంగా ఉండేదాన్ని. కొంచెం చిన్న వయసు, అనుభవం తక్కువ కదా, కొద్ది తొందరగా ఆవేశం వచ్చేది నాకు. అయితే మేడం చెప్తుండేవాళ్ళు, మాట అనేది కూరలో ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు ఎక్కువైనా తినలేము, తక్కువైనా తినలేము. మాట చాలా జాగ్రత్తగా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి అని మేడం దగ్గర నేను నేర్చుకున్నా. ఇప్పుడు నేను అనుకుంటా, నన్ను చూసిన వాళ్ళు చెప్పాలిగా, నేనే చెప్తా, నాలో నాకు కొంచెం మార్పు వచ్చింది, ఇది వరకు లాగా లేను అని. అది మళ్ళీ నా అదృష్టం. ఇంకోటి ఏంటంటే, ఈ స్కూల్లో నేను 8 years కంప్లీట్ చేసి నేను మంచిర్యాల బాయ్స్ స్కూల్కి వెళ్ళడం జరిగింది, గ్రేడ్ 2 అని. అక్కడ 6.5 years చేశాను. తర్వాత ప్రమోషన్ మీద నిన్నెల్ మండల్ మైలారంకి వెళ్ళాను. ఆ మైలారంలో 2.5 years చేశాను. మళ్ళీ నా కోసం ఇక్కడ పోస్ట్ క్రియేట్ అయింది. మళ్ళీ ఆ పోస్ట్ నాకు గ్రేడ్ 2గా వెళ్ళి నేను గ్రేడ్ 1గా వచ్చాను. అయితే ఇప్పుడు నేను హై స్కూల్కి చెప్తున్నా. అప్పుడు 6th 7th చెప్పేదాన్ని, ఇప్పుడు హై స్కూల్కి చెప్తున్నా. ఇంకో సంతోషకరమైన వార్త ఏంటంటే, నేను ఇదే స్కూల్లో రిటైర్ కూడా కాబోతున్నాను. 2020 జూన్లో నా
రిటైర్మెంట్ 2020 జూన్లో. అప్పటికి నాకు తప్పకుండా అప్పుడు కూడా మీరందరూ కలవాలి. అది నాకు అంటే ఇప్పటి వరకు అయితే రూల్ 8 years లాంగ్ స్టాండింగ్ ఉంది. అదే 8 years లాంగ్ స్టాండింగ్ ఉంటే ఇక్కడ రిటైర్ అవుతా. రూల్స్ ఏమైనా మారితే మళ్ళీ చోటికి వెళ్ళొచ్చు. ఎంతైనా నా గురువులకి పెద్దలకి అందరికీ పాదాభివందనం. శిష్యులందరికీ నా ఆశీర్వచనాలు. మీరు ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా కూడా టెన్షన్ పడకండి. టెన్షన్ పడటం వల్ల మనకు ఆ పని పాడైపోతుంది, చెడిపోతుంది. కాబట్టి మనసు ఎప్పుడు స్థిమితంగా ఉంచుకుని శాంతిగా ఉండండి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మనకి ఏ జబ్బులు ఉండవు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా, శాంతిగా ఉంటే జబ్బులు ఉండవు. మేడం ఏం మాట్లాడలేదు అనుకుంటానే చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే మేడం గారు ఫస్ట్ మనం 95లో ఉన్నప్పుడు మేడం చెప్పినట్టుగా ఇందర్ సింగ్ సార్, లతీఫ్ సార్, సంధ్యా మేడం ముగ్గురు ఎంటర్ అయ్యారు. కానీ వారితో మనకు అటాచ్మెంట్ లేదు. వారు అంటే మన 20 సంవత్సరాల కలయిక ద్వారా వారు కూడా 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని మన స్టేజ్ మీద ఉన్నారంటే దానికి మనం సంతోషించాల్సిన విషయమే. అలాగే మేడం బాగా ఉక్రోషంగా ఉండేవారు. నిజంగా కూడా మేడం పలకరిస్తేనే బగ్గుమనేది అప్పుడు.